నోట్ల రద్దు విషయంలో తీగలాగితే డొంకలు ఎన్నో కదులుతున్నాయి. ఇది అట్టర్ ఫ్లాప్ అని ఒకవైపు ప్రతిపక్షాలు అలుపెరుగని ప్రచారం చేస్తుంటే మరొక పక్క భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అసలు నోట్ల రద్దు ఎందుకు చేశారో ముందు తెలుసుకుందాం. నల్లధనం అరికట్టేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా ఇంకా గోల్డ్ కంట్రోల్, హవాలా, దొంగ నోట్లు, ఉగ్రవాద నిధులు, బినామీ ఆస్తుల నిషేధం, విదేశీ బ్యాంకులతో ఒప్పందాలు, ఇలా చాలా ఉన్నాయి. సుమారుగా 86% పెద్ద నోట్ల రూపంలో ఉన్నదని, అది 15 లక్షల కోట్ల దాకా ఉండవచ్చని ఒక అంచనా. ఈ డబ్బంతా కొత్త నోట్లతో మార్పించే క్రమంలో పన్ను ఎగవేతదారులను పట్టుకోవచ్చని ఒక వ్యూహం. ఈ సొమ్మును 2000 నోట్లతో మార్పించే క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చాలానే తీసుకుంది ప్రభుత్వం. ఈ మార్పిడికి కేవలం 2 మార్గాలు ఎంచుకుంది. 1 బ్యాంక్, 2 పోస్టాఫీస్. ఈ 2 కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనివే. ఇది వరకు నల్ల డబ్బు మార్పిడికి అనేక మార్గాలు ఉండేవి. అవన్నీ ప్రస్తుతం ఆగిపోయాయి. బ్యాంకులలో, పోస్టాఫీసులలో ఈ మార్పిడి నిజాయితీగా జరిగిపోతుందని ప్రభుత్వానికి ఎటువంటి భ్రమలు లేవు. అనేక నిఘా సంస్థలు నవంబర్ 8వ తారీఖు రాత్రి నుండే అలర్టుగా ఉన్నాయి. దొంగలను పట్టుకోవడానికి కాచుకుని కూర్చున్నాయి. 8వ తారీఖు రాత్రి నుంచే బంగారం కొనుగోలుపై నిఘా పెట్టారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా మార్పిడిలో చేతివాటం చూపించారో అన్నింటి సమాచారం ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంది. ప్రతి 2000 రూపాయల నోట్ కదలిక ప్రభుత్వానికి తెలుస్తుంది. మార్చుకున్నవాడు మార్చుకున్నంత, కమిషన్ కొట్టినాడు కొట్టుకున్నంతగా సాగింది ఇప్పటి వరకు. సామాన్య ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరి బాధలు పడుతుంటే దొంగ వెధవలు దర్జాగా కట్టలు పట్టుకుపోయేవారు. అన్నీ గమనిస్తున్నారు. దొరికిన వాళ్లు కుప్పలు తిప్పలుగా దొరికిపోతున్నారు. దొరకని వాళ్లు చాలా మంది ఉన్నారు. సమయం డిసెంబర్ 30 వరకు ఉంది. ఇంకా ఎన్ని విధాలుగా మార్పిడి చేస్తారో చూస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి కావాల్సింది దొంగల లిస్ట్, వాళ్లకు సహకరించిన అవినీతి అధికారుల లిస్ట్. 15 లక్షల విలువ నోట్ల లభ్యత డిసెంబర్ 30వ తారీఖు దృష్టిలో పెట్టుకుని కావాలనే ముందుగా 2000 నోట్లు వదిలింది ప్రభుత్వం. ఆపై వాటి ప్రింటింగ్ ఆపివేసింది. అవి ప్రజల దగ్గరకు చేరినవి బహు తక్కువ. ఎక్కువగా చేరింది దొంగల దగ్గరికి. ముందుగా గబగబా మార్చుకుంది వాళ్లే గనుక ఇక ఇప్పుడు ప్రభుత్వం 500, 100, 50, 20 నోట్లపై దృష్టి పెట్టింది. వీటిలో ఈ 15 రోజుల్లో చిల్లర కొరత, సామాన్యులకు తగిన నగదు లభ్యత తీరుతుంది. అంటే ఇన్నాళ్లు 2000 నోట్లు దొంగ వాళ్ల దగ్గరకు యథావిధిగా పేరుకున్నాయి. ఇప్పుడు చిల్లర నోట్లు సామాన్యుల దగ్గరకు వస్తున్నాయి. ఇది వరకు పరిస్థితి ఇది పూర్తి భిన్నంగా అని గ్రహించాలి. పెద్ద నోట్లు, చిన్న నోట్లు గమ్యాలు వేరువేరు అయ్యాయి. ఇప్పుడు డిసెంబర్ 30 తర్వాత గాలింపు చర్యల్లో 2000 నోట్లు కదలిక శోధనలో ఐటీ, సిబిఐ, ఈడీ బృందాలు నేరుగా నల్ల కుబేర్ల ఇంటి ముందు ఆగుతాయి. మర్డర్ జరిగిన తర్వాత నేరస్తుడి ఇంటికి వచ్చిన పోలీస్ డాగ్ మాదిరిగా ఇక్కడ పోలీస్ డాగ్ ఎవరో కాదు, అది 2000 రూపాయల నోట్. ఈ విషయం తెలియక నల్ల కుబేరులు, అవినీతి అధికారులు ప్రభుత్వం వేసిన వలలో చిక్కుకున్నారు. ఒక్క 2000 నోట్ చాలా మందిని ఎడాపెడా పట్టిస్తోందన్నమాట. మార్పిడి చేసినోడిని, చేయటానికి సహకరించినోడిని, ఇద్దరిని. అక్కడకు వచ్చిన బృందాలు వాళ్ల ఇంట్లో బంగారు కడ్డీలు, పొలాలు, స్థలాలు, సెకండ్ సెటప్ల పేరున, పని మనిషి పేరున, కుక్కల పేరున పెట్టిన ఆస్తులు అన్ని లైన్లోకి వస్తాయన్నమాట. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే మరొక విషయం వెలుగు చూసింది. 15 లక్షల నోట్లు కదా రావాల్సింది, ఇప్పటికే 11 లక్షలు వచ్చేశాయి. ఇంకా 4 లక్షలు వచ్చేస్తాయి. మరి సమానంగా నోట్కు వచ్చేస్తే ఇంకా నోట్లు రద్దెందుకు? కేవలం కొద్ది మొత్తంలోనే ఫేక్ నోట్ల కోసమేనా? కేవలం 1500 దొంగ నోట్లు చక్కగా 2000గా మారి మరింత తక్కువ చోట్ల పట్టుబట్టేట్టు చేశారు మోడీ గారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అరుణ్ జైట్లీ గారు 8వ తారీఖు నుండి బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ము రంగు మారదు, అది నలుపో తెలుపో మేము చూస్తామని ఇప్పటికే చెప్పేశారు. అంటే బ్యాంకులో వేసినంత మాత్రాన నలుపు తెలుపు కాదు. ఎలా వచ్చింది లెక్క చెప్పి తీరాలి. చెప్పే క్రమంలో మీ కట్టుకథలు వినరు. పనిలో పనిగా మళ్లీ పోలీస్ డాగులు మీ ఇంటికి వస్తారు, మీ గుమ్మం దగ్గరకు వస్తాయి, మీ నట్టింటకు వస్తాయి. అది సరే, ఆ లెక్కలా ఉంచి అసలు బాంబు ఏమిటంటే 15 లక్షల కోట్లకు 15 లక్షల నోట్లు వచ్చేశాయి. తెలుపో నలుపో సంగతి తర్వాత. ఇంకా వస్తే, ఇంకా ఉండిపోతే, గంగానదిలో కొట్టుకుని పోయినవి, గుట్టలుగా కాల్చిపారేసినవి, ఇవన్నీ ఎంత? అసలు ఎంత? చలామణికి మించి ఉన్నాయా దొంగ నోట్లా? షాక్ తినకండి. దొంగ నోట్లు లాంటి మంచి నోట్లు మీరు కాదు కదా, బ్యాంకులు కూడా కనిపెట్టని అసలు సిసలు నోట్లు. పాకిస్తాన్తో పాటు మన ఆర్బీఐ కూడా విడుదల చేసిన నోట్లు. అవును, ఇది గుండెలు తీసిన బంట్లు. దేశద్రోహులు, నీచ కమీన్ కుత్తేగాళ్లు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంగా చేసేందుకు పనిన భయంకరమైన కుట్ర. దీని వెనకాల పెద్ద కథే జరిగింది. ఆగస్టు 2010 సిబిఐ రిజర్వ్ బ్యాంకు కరెన్సీ చెస్ట్ పై దాడి చేసింది. అక్కడ దొంగ నోట్లు ఉన్నాయి. అవును, సిబిఐ వాళ్లు ఆర్బీఐ రూట్లోకి రావడానికి ముందు నేపాల్ బోర్డర్లో 70 బ్యాంకుల్లో బోలెడు దొంగ నోట్లు దొరికాయి.
ఎక్కడివి అని ప్రశ్నిస్తే మాకు ఏమి తెలుసు, అన్ని ఆర్బీఐ పంపింది అని బాంబు పేల్చారు బ్యాంకు వాళ్లు. కంగుతిన్న సిబిఐ వాళ్లు ఆర్బీఐకి వస్తే అవి అక్కడే దర్శనమిచ్చాయి. నేపాల్ సరిహద్దుల్లో దొరికిన దొంగ నోట్ల కేసు విచారణ ఒక నిజం యాదృచ్ఛికంగా వెలుగు చూసింది. దొంగ నోట్ల కేసు కోర్టులో విచారణలో మన ఘనాపాటి లాయర్లు అసలు ఇది దొంగ నోటు అని రుజువు ఏమిటంటా అని లా పాయింట్ తీశారు. పాపం కోర్టు, అవును ఇది దొంగ నోటు అని ఎలా చెప్పగలరు, దీన్ని ల్యాబ్ లో పరీక్షించండి అని ఆర్డర్ వేశారు. మళ్లీ షాక్ కొట్టింది సిబిఐ వాళ్లకు. అవి అసలు నోట్లే అని రిపోర్టు వచ్చింది. పిచ్చెక్కిన సిబిఐ వెంటనే ఆ నోట్లు జపాన్ పంపింది. మళ్లీ అదే రిపోర్ట్. సిబిఐ పట్టు వదలలేదు. ఈ మారు అమెరికా పంపింది. వాళ్లు పేల్చారు కనిపెట్టడానికి సాధ్యం కాని దొంగ నోట్లు అని. అది ముద్రించే స్థాయి పాకిస్తాన్కి లేదని, అది గొప్ప సాంకేతిక నైపుణ్యం ఉన్న విదేశీ కంపెనీల వల్ల మాత్రం సాధ్యమని. ఈ నోట్లు ఆర్బీఐలో ఎలా ఉన్నాయి అంటే ఆర్బీఐ కాదు, ఆర్బీఐ నోట్లు ముద్రించే వాటర్ మార్క్ సెక్యూరిటీ పేపర్ సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన కంపెనీ కేంద్రంగా పెద్ద కుంభకోణం జరిగింది అని విషయం బయటికి పొక్కడంతో జనవరి 2011లో ఆర్బీఐ 16,000 టన్నుల కరెన్సీ పేపర్ కాంట్రాక్ట్ ఈ కంపెనీ నుండి రద్దు చేసింది. ఫలితం యూరోప్ లో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం చెందాయి. భారత్ కు దొంగ నోట్లు సరఫరా చేసిన కంపెనీగా యూరోప్ లో అపఖ్యాతి పొందింది. ఎలా చేశారు, ఎలా పెట్టారు అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. సిబిఐ విచారణ కంచికి వెళ్లిపోయింది. యూపీఏ ప్రభుత్వం అన్ని స్కామ్లు మాదిరిగానే ఇది కూడా సమాధి చేసేసింది. కనీసం పార్లమెంటు కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు అవే 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు కూడా అచ్చం అసలు సిసలు నోట్లుగా వెనక్కి వస్తున్నాయి. అయితే ఒకే నెంబర్తో 2-3 నోట్లుగా. ఇప్పుడు అర్థమైందా, అర్థం కాలేదా? ఒకే నోటు 2-3 సార్లు ముద్రించారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటా బయట చలామణిలో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంతటి పెను ప్రమాదం తప్పిందో తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ. మోదీ గారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే అత్యంత విపత్కర దారుణ ఆర్థిక సంక్షోభం నుండి ఎలా కాపాడుతుందో తెలిసింది కదా. జై భారత్ మాత. Like and subscribe Eagle Media Works.